ముందుగా దేవునికి వందనాలండి. దైవజనులకి నాకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి ప్రభా యేసయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తుతులు. తండ్రి ప్రభా పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్యా, ఈ దినమును తండ్రి ప్రభా యేసయ్యా నువ్వు ఎందు నిమిత్తమో తండ్రి ప్రభా నన్ను ఏర్పరచుకున్నావు నాకు తెలియదు తండ్రి రాజా. యేసయ్యా నీ చిత్తము ప్రకారము తండ్రి ప్రభా యేసయ్యా ఈ 7వ మాట తండ్రి ప్రభా నేను చెప్పుచుండగా తండ్రి ప్రభా నీ ఆత్మతో చెప్పడానికి తండ్రి ప్రభా యేసయ్యా మాకు తండ్రి యేసయ్యా హృదయాన్ని దయచే తండ్రి ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క హృదయము తండ్రి ప్రభా ఈ 7 మాటల ద్వారా తండ్రి యేసయ్యా కదిలింపబడడానికి సహాయం దయచే తండ్రి ప్రభా యేసయ్యా. ప్రభా యేసయ్యా నీ సన్నిధిలో తండ్రి ప్రభా యేసయ్యా అనేకులు తండ్రి ప్రభా యేసయ్యా మారు మనసు పొందడానికి సహాయం దయచే తండ్రి ప్రభా నీకే స్తోత్రములు తండ్రి యేసయ్యా. ఎటువంటి తడబాటు లేకుండా తండ్రి ప్రభా యేసయ్యా నీ తండ్రి యేసయ్యా నీ నామముకు తండ్రి యేసయ్యా ఘనమైన ఒక రీతిలో తండ్రి ప్రభువుని చెప్పడానికి తండ్రి ప్రభు గొప్ప శక్తిని బలమును దయచే తండ్రి ధైర్యమును దయచేయమని తండ్రి ప్రభు చిన్ని కొద్ది ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23:44 నుంచి చూసినట్లయితే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. చాలండి. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమని అంటే దేవుని ఆత్మ అంట తండ్రికి అప్పగించుకొనిచున్నాడంట. ఎలా అప్పగించుకొనిచున్నాడు మనం పరిశీలించినట్లయితే మార్కు సువార్త 12:27 సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాదంట. మన దేవుడు ఎలాంటి వాడండి? సజీవుడు. కాబట్టి తన ఆత్మను తను చనిపోకుండా తన ఆత్మను తానే దేవునికి అప్పగించుకున్నాడంట స్వయంగా. 2 కొరింథీ 7:1 చూసినట్లయితే ప్రియులారా మనము ఈ వాగ్దానములు విన్నవి కనుక దేవునికి భయముతో పరిశుద్ధతతో సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకు ఈ ఆత్మ కలిగి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనుము. అంటే ఈ మాట మనం భయముతో పరిశుద్ధతతో సంపూర్ణము చేసుకొనుచు దేవునికి శరీరమును విడిచి ఆత్మను దేవునికి అప్పగించుకోవాలంట. దేవుడు ఎంతగా తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడంటే 1 పేతురు 4:19 చూసినట్లయితే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికి తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎలా అప్పగించుకోవాలంటే మనం నమ్మకమైన సృష్టికి సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలంట. ఈ లోకానికి దేవుడు ఎలా వచ్చాడు? తండ్రి చిత్తము. అక్కడ తండ్రి చిత్తం పనిచేయచు ఉన్నది కాబట్టి మరియమ్మ గర్భంలో దేవుడు పుట్టి మన పాపములన్నీ నాను మీద మోయడానికి దేవుడు మళ్ళీ ఇక్కడ ఏర్పరచుకున్నాడంట. అపోస్తల కార్యము 7:59 చూసినట్లయితే ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని శఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరంట. దేవుడికి శఫను ఎంతగానో ప్రాధేయపడి మొక్కాల నుండి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? నా ఆత్మను చేర్చుకోమని. దేవుడు కూడా అలాగే తండ్రికి మొరపెడుచు ఉన్నాడు. ఏమనంటే నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో తండ్రి, నేను విడిచిపెట్టి ఉన్నావు, ఎందు నిమిత్తము నన్ను నువ్వు విడిచిపెట్టేశావు అని దేవుడు ఎంతగానో ప్రాధేయపడుతున్నాడంట. మనం అలా ఉన్నామా? మనం ఎవరైనా దేవుళ్ళో
చిన్న పాపం చేస్తే ఎవరైనా దైవజనులు మనం తిడితే ఏం చేస్తాము? కోప్పడిపోయి వెళ్ళిపోతాము సన్నిధి నుంచి. అంతేకాని దైవజనులకు ఒక బోధ చెప్పాడు, ఏమని? మనం నీతిగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని, దేవుళ్ళో ఎప్పుడు కింద పడకుండా పైకి లేస్తూ ఉండాలని. దైవజనుడు చెప్పిన మాటలు మనం లెక్క చేయమండి. ఏం చేస్తామంటే దైవజనుల మీద కోపం చూపిస్తున్నాడు, నేను దైవజనుడు మంచోడు కాదు అని మనం ఎన్నో విధాలుగా దైవజనుని శిక్షిస్తూ ఉంటాము. కానీ దైవజను రూపము, దాసుని రూపము ధరించుకుని తను రిక్తునిగా ఈ లోకంకి వచ్చాడంట. దాసుడి రూపం అంటే దైవజనులో దేవుడు ఉన్నట్టే. కానీ దైవజనుడు చెబుతున్న మాటలు మనం లెక్క చేయం, విడిచిపెడుతూ తిరుగుతూ ఉంటాము. ఈ లోకంలో తిరుగుతూ మన మనోనేత్రములంట గుడ్డివైపోయి దేవుని చూడలేక తిరుగులాడుచూ ఉన్నాయంట. ప్రసంగి 12:7 చూసినట్లయితే, మన్నైనది వెనుపటి వలనే మరల భూమికి చేరును, ఆత్మదాన దయచేసిన దేవుని వద్దకు మరల పోవును. ఈ మన్నంట మన శరీరము మన్నైపోయి మళ్ళీ భూమికే చేరిపోతుంది. కానీ దేవుని ఆత్మ అలాంటిది కాదు. దేవుని ఆత్మ ఎంత గొప్పదంట. అటువంటి గొప్ప ధన్యత మనము కూడా కలిగి ఉండాలి. దేవుడు ఎంతగానో ప్రయాసపడుచు తన ఆత్మను అప్పగించాడు. ఇంకా ఏప్రిల్ రాసిన పత్రిక 9:14 చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంత ఎక్కువగా శుద్ధి చేసుకోవాలంట మన ఆత్మను? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. మన దేవుడు చనిపోయాడండి, చనిపోలేదు. తన ఆత్మను తానే స్వయంగా దేవునికి అప్పగించుకున్నాడు. నిర్జీవ క్రియలను మనం కూడా విడిచిపెట్టి దేవుని సేవించాలంట. 1 తిమోతి 1:15 చూసినట్లయితే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనదని ఉన్నది. దేవుడు ఎందుకని వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు. మనం ఎన్నో పాపములు చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం కదండి. మన పాపములు ఆ దేవుడు ఆ మ్రాను మీద మోసాడు. ఎంతగా అంటే తను తగ్గించుకొని మరలా హెచ్చింపబడుటకు దేవుడు ఎంతో కృపను చూపించాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. ఒక వ్యక్తి అంటున్నాడండి, చనిపోతున్న సమయంలో నా జీవితంలో బ్రతకడానికి, తన జీవితంలోనంటే బ్రతకడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాడంట. కానీ ఒక చావుకి తప్ప. మనం ఎప్పుడైనా గమనించామా? మనం బ్రతకడానికి ఎన్నో, నాకు ఇంత ఇల్లు కావాలి, ఎంత ఆస్తి కావాలి, అన్నీ సమకూర్చుకుంటాం. కానీ చావుకి మనం ఏది సమకూర్చుకోవాలి? మన ఆత్మను సమకూర్చుకోవాలండి. మన ఆత్మను దేవునికి సమకూర్చుకోవాలి. మన దేవుళ్ళు ఎలా ఉండాలంటే పరిపూర్ణ విధేయత కలిగి ఉండాలంట. దేవుడు ప్రాణము తీసుకోలేదండి, స్వచ్ఛందంగా తండ్రికి అప్పగించాడు. ఎంత స్వచ్ఛందంగా అంటే సమర్పించుకున్నాడు. మనము ఎప్పుడైనా కానుకలు వేసినప్పుడు 10 రూపాయలు వేయడానికి ఎంతగానో ఆలోచిస్తాం. కానీ తన ప్రాణమును దేవునికి అర్పించుకున్నాడంట. ఎంతగా అంటే గోచలాడుతూ దేవునికి అప్పగించుకున్నాడంట. దేవుళ్ళో విశ్వాసము కలిగి ఉండాలంట. కష్టకాలంలో కూడా తండ్రికి దేవుని రక్షణపై సంపూర్ణ నమ్మకమును. అంటే మనం ఒక తండ్రికి మాటిస్తాం, నేను ఇలాగా దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో ఉంటాను అని మాటిచ్చేస్తాం. ముందుగా రక్షణ అయితే పొందేస్తాం. కానీ ఎంత మట్టుకైతే ఉంటామండి మనం దేవుళ్ళో? అంత మట్టుకును ఉండలేము. కానీ దేవుడు కష్టకాలంలో కూడా తండ్రి చేయ విడిచిపెట్టలేదు. తండ్రినే అడుగుతున్నాడు ఇంకాని, దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని. ఇంకా చెప్పాలంటే శాంతి అంట. శాంతి మనం కలిగి ఉండాలంట. దేని పట్ల అంటే సిలువ మరణము ముగిసి పరలోక తండ్రితో తిరిగి కలుస్తామనే నిశ్చయత, మనలో నిశ్చయత ఉండాలంటే ముందు. ఎందుకంటే మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదు.
మనం తెలుసుకోవాలి. నేను ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడితోటే ఉండాలి, దేవుడితోటే జీవితాన్ని గడపాలి. కాబట్టి నా జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నా జీవితాన్ని దేవుళ్ళకి మార్చుకోవాలి అని దేవుణ్ణి ఎంతగానో గోజాడాలంట మనము. సాధారణంగా కొంతమంది అనుకుంటారు చనిపోయే వ్యక్తులు మాటలు చాలా విలువైనవంట, ప్రాముఖ్యత ఇస్తారంట వాటికి. ఎందుకు ఇస్తారండి ప్రాముఖ్యత? చనిపోయినప్పుడే. ఎందుకంటే ఇందాక పాస్టర్ గారు క్వశ్చనే చెప్పారు, డబ్బు కోసం, బంగారం కోసం, ధనము కోసం, ఇంకా ఇంకా ఎన్నో వాటి కోసం చనిపోయినప్పుడు చివరి మాటలకు ప్రాధాన్యత ఇస్తారంట. కానీ మన మట్టి వారం కాకుండా దేవుని ఈ చివరి మాటలు ఈ 7 మాటలు ప్రాధాన్యత ఇచ్చి దేవుని యందు నిరీక్షణ కలిగి 7 మాటలంట మనము దేవుని యందు నెరవేర్చాలంట. నెరవేర్చినప్పుడే ఆయన ఆత్మ దేవుని యొద్ద, మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుందంటండి. పలికిన మాట ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా దేవుడు తన ఆత్మను అప్పగించడానికి పలికాడంట సిలువలో. విశ్వాసపూరితమైన మాట అంటది. రక్షణకు ఒక కార్యము అంటే నేను రక్షింపబడ్డాను, ఏ పాపము చేయలేదు తండ్రి, నా ఆత్మను నేనే అప్పగించుకొనిచున్నానని దేవుడు ఎంతగానో గోచాడుతూ చెప్పాడంటే ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే విధేయత. తండ్రికి విధేయత కలిగినప్పుడే మనము మన ఆత్మలంటే దేవుడికి అప్పగించుకుంటామంట. ఆజ్ఞలు, మనం ఒక్క ఆజ్ఞ పాటించడానికి చాలా సమయం పడుతుందండి. ఏంటంటే ఒక రోజు పాటించాలి అనుకుంటాం, పాటిస్తాం, కానీ తర్వాత రోజు మళ్ళీ లోకంలోనే కలిసిపోతాం. కానీ దేవుడు అలా చేయలేదంట. బాల్యం నుండి దేవుణ్ణి ఎంతగానో సేవిస్తూ వచ్చాడంటండి. బాల్యం నుండి తన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదంట. అటువంటి వారుగా మనం ఉండాలని, విధేయత తండ్రి పట్ల మనం చూపాలని ఈ చిన్ని కొద్ది మాటలు దేవుని దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. ఒక పాట పాడాలనుకుంటున్నానండి.